మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ పై రౌడీ షీట్ పెడతామని చెప్పడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే బంగారుపాలెంలో జగన్ పర్యటించారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల కష్టాలను గుర్తించాలంటున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై విమర్శలు చేస్తుంటే మరోవైపు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి విమర్శలు చేస్తూ నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అనేక సంఘటనలు స్పష్టంగా తెలుస్తాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ఒకసారి నిన్న బంగారుపాలెం ఇష్యూ తీసుకున్నట్టయితే దండుపాలెం అని చెప్పి కూటమి నేతలందరూ కూడా చెప్తున్నారు. మేము ఏదైతే చెప్పామో రూట్ మ్యాప్ ఇచ్చామో ఆ రూట్ మ్యాప్ కాకుండా జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్తో మంది మార్గంతో రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కేవలం రైతుల సమస్య ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అక్కడ సాధించాలని పరిస్థితి అక్కడ ప్లేసు అయితే కావాలని ఇదంతా వచ్చారు. అలాగే వాళ్ళ నాయకులే ట్రాక్టర్ తోటి మామిడికాయలన్నీ కూడా తొక్కించారు, విధ్వంసం సృష్టించారు. ఇది కావాలని చేస్తున్న పని అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సమాధానం సార్, రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, అది మా హక్కు. వాస్తవాలు చూపించాం అంతేనే. రైతు పారబోసేస్తా ఉన్నాడు. ఓకే, రైతు పారబోసేస్తా ఉన్నాడు, కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారేమో కనువిప్పు చేయాలని, బికాస్ ఈజ్ ఎ విజిల్ బ్లోవర్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ విజిల్ బ్లోవర్. అది ఆ విజిల్ బ్లోయింగ్ చేశారన్నమాట. ఓకే, కళ్ళు తెరవు చంద్రబాబు నాయుడు. మేలో క్లస్టరింగ్ యూనిట్స్ తెరవాలి. జూన్ అయిపోయాగానే తెరవలేదు. 64 క్లస్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 6.5 లక్షల మెట్రిక్ టన్నులేమో పంట దిగుబడి వస్తుంది. మామిడి పండు 2.5 లక్షల ఎకరాల్లో పంట పండిస్తారు. ముందు చూపు ఉండాలి, దార్శనికత ఉండాలి. లీడర్ అంటే గవర్నమెంట్ నడపడం అంటే అది. నువ్వేమో మేలో కొనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మేలో కొనిచ్చేవారు 16 రూపాయల రేటుకి. గవర్నమెంట్ ఏమో క్రషింగ్ యూనిట్స్కి అమ్మేది, చక్కగా ఉండేది. ఇప్పుడు నీకేమో మార్పులు కూలిపోతే ఇంకా రైతు ఏమో పారేపోయే టైంలోనే సర్లే నీకు 2 రూపాయలు ఇస్తాంలే దానం, కిలోలు 2 రూపాయలు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. నోరు నొక్కేశారు కదా మాకు. రైతు ఇవ్వట్లేదు. మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అంతా భయపడిపోతా ఉన్నారు. మీడియా ఎలాగా ట్రాన్స్పరెన్సీ లేదు, జడిసిపోయింది, కళ్ళు మూసేసుకుంది. మీడియా చూపించట్లేదు, అంతే కదా. ఇట్స్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మీడియా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది గవర్నెన్స్. ఇది 4th పిల్లర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి. సార్, ఇదే పరిస్థితి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీడియా నోరు నొక్కేసిన పరిస్థితి ఉంది కదా. ఒకే ఒక ఛానల్ తప్ప మిగతా వాటికి ఎక్కడ అవకాశం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కూడా లేదనేది బహిరంగ రహస్యం. మీరు ఒక నేతగా మీరు అంగీకరించి తప్ప మీరేమంటారు? నేను ఒకటే చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇచ్చిన ప్రామిసెస్ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేసామా లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. ఫుల్ఫిల్ చేశాం. చేసేటప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు? Who can question me? నేనే ఇప్పుడు చేస్తే ఇప్పుడు నీకెందుకు భయం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీకెందుకు భయం? చెయ్యి, నువ్వు చేయమనే కదా కోరుతున్నావు. ఓన్లీ వన్ వాయిస్ ఇన్ ది ఆంధ్ర హూ ఇస్ స్పీకింగ్ ఫర్ ద పీపుల్. ఓన్లీ వన్ వాయిస్. అందరూ నోరు మూసుకున్నారు. మీడియా నోరు మూసుకుంది. అందరూ నోరు మూసుకున్నారు. నేను అందుకే చేతిలో జోడిస్తాను. జ్యుడిషియల్ అయినా సరే ఈరోజు సుమోటోగా కేసులు బుక్ చేయండి. మీకు ఎందుకంటే ఇన్హెరెంట్ జ్యుడిషియల్ పవర్ ఉంది, మీకు హక్కు ఉంది. హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే కాలు రాస్తా ఉన్నారో, లిబర్టీని ఎక్కడైతే కాలు రాస్తా ఉన్నారో, ప్రజలు స్వచ్ఛందంగా రైతులు వస్తామని అంటే ఎందుకు మీరు ఆపుతా ఉన్నారు బ్యారికేడ్లు అని వేసి? ఎందుకు మీరేమో వాళ్ళ మీదేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమో రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం సార్. అక్కడ బ్యూరోక్రాట్, ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఈజ్ ఆల్సో 2nd పిల్లర్ ఆఫ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సార్, ఇప్పుడు ఈ ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ సెల్ అనేది ఒకటి ఉంది, అవన్నీ జరుగుతాయి. ఓకే, వీఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ పవర్. నేను తప్పకుండా ముందు మా వాయిస్ మేము రేజ్ చేస్తాం. మీరు చేసాం.
ఆఖరికి తలదించుకున్నావు కదా, చేశావు కదా పనికి. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే కదా పొగాకు చేశారు, అది కూడా మీరు తర్వాత విన్నారు కదా. ఇప్పుడు దీన్ని చెప్పారు, ఇది మీరు వింటారు కదా. రేపు ఇంకోటి ఉంటుంది, నీ చేయలేకపోతే చేత కనిపోతే నీకు చేస్తాం మేము. అలాగే ఇప్పుడు సంవత్సరం కాలంలో నువ్వేం చేయలేకపోయావు, నువ్వు ఇస్తామని అన్నీ ఏం చేసావు చెప్పండి. సంవత్సరం కాలంలో నీ 6 ఎక్కడికి వెళ్ళింది? మా బుట్టిన చేయని చెప్పేది ఏంటంటే బాల్ తీసుకొని పాకెట్ వేసుకున్నాడు అంట. ఏమంటే 6 వెళ్ళిపోయిందంట, ఏమంటే 6 వెళ్ళిపోయిందంట. లోకేష్ బాల్ తీసి పాకెట్ వేసుకున్నాడు, 6కి వెళ్ళిపోయింది. సంవత్సరం అంతా లేదు, ఇప్పుడు 6 స్టార్ట్ చేశారు. ఇంకా ఒకటిని అది కూడా ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలోనేమో అమ్మఒడి ఇచ్చేవారు. జనవరి నెలలోనే అప్పుడు ఫ్యాన్లు తిరగవు, ఏమి తిరగవు, కరెంటు బిల్లు తక్కువ వచ్చేది. అంతమంది కంటే అంత కుమ్మిసారు మన ప్రజలు అమ్మఒడి. ఇప్పుడు ఏదైనా జూన్ నెట్ ఎండలో కాలిపోతుంటే ఫ్యాన్ గిరా తిరిగితే ఇంట్లోనే 24 గంటలు 300 యూనిట్లు దాటిదండి. అందరు తీసి పరిచయం లెక్కల్లో చూసుకుంటే 96 లక్షల మందికి ఇవ్వాలి అమ్మఒడి, అందరు తీసి పరిచయం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్టయితే సంక్షేమం పెద్ద ఎత్తున సాగేదని చెప్పి అయితే ఇప్పుడు వ్యవస్థలో నిర్వీర్యమని చెప్పి ఏదైతే రైతుల సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే దానికి రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఏంటి, రాజ్యాంగబద్ధమా ఏంటి, అసలు ఏం జరుగుతున్నది, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి, బ్యూరోక్రాట్స్ అందరూ వన్ సైడ్ వ్యవహారంగా ఉందని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్